రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని విశాఖ జిల్లా ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు కె ఈశ్వరరావు అన్నారు. బుధవారం ఏపీ ఎన్జీఓ కార్యాలయం ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే పెండింగ్ లో ఉన్న 11వ పీఆర్సీ అమలు బకాయి ఉన్న ఏరియర్స్ డిఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు నారాయణరావు, రవిశంకర్తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్ల ఐక్య వేదిక ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ఈవేళ 14వ తారీఖున మరి విశాఖపట్నం ఎర్సవేల్ జిల్లాలో ఉన్నటువంటి దరిదాపుగా 10,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్లు అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఈవేళ నల్ల బ్యాడ్జీలు ధరించి మరి విధులకు హాజరు కావడం జరిగింది. నల్ల బ్యాడ్జీలు ధరించడం ద్వారా మరి ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలియపరచడం ఈవేళ ఉద్యమం సక్సెస్ అయిందనే మేమైతే భావిస్తున్నాం. ప్రతి ఉద్యోగి కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ విధుల్ని నిర్వహిస్తున్నారు. అయితే మరి ఇప్పటి వరకు కూడా దరిదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకి రావాల్సినటువంటి బకాయిల్ని చెల్లించడంలో మరి ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా మేము దాచుకున్నటువంటి డబ్బులు అయినటువంటి జీపీఎఫ్లు కానివ్వండి, అదేవిధంగా ఏపీజీఎల్ అంటే ఇన్సూరెన్స్, దానికి సంబంధించిన డబ్బులు కూడా మెచ్యూర్ అయినప్పటికీ కూడా వాటిని కూడా గత సంవత్సరం నుంచి కూడా విడుదల చేయకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది. మరి ప్రైవేట్ కంపెనీల్లో, ఇన్సూరెన్స్ కంపెనీల్లో మనం డబ్బులు ఇన్సూర్ చేసుకుంటే మెచ్యూర్ అయినటువంటి వారం రోజుల్లోనే మరి ప్రతి పౌరుడు కూడా తిరిగి పొందేటటువంటి అవకాశం ఉంది. అటువంటిది ఈవేళ మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా ఎందుకు దాచుకుంటామంటే అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వైద్య ఖర్చులకు కానివ్వండి, పిల్లల లేదంటే ఎడ్యుకేషన్కి కానివ్వండి, పిల్లల పెళ్ళిళ్ళకి కానివ్వండి, మేము ఎమర్జెన్సీగా దాన్ని అడ్వాన్స్ రూపంలో కానీ పార్ట్ ఫైల్ విత్డ్రాల్ రూపంలో కానీ మేము తీసుకొని మా ఖర్చులను మీట్ అవ్వడానికని దాచుకుంటుంటాం. ఆ డబ్బుల్ని కూడా మేము లోన్లు పెట్టినా, పార్ట్ ఫైల్ విత్డ్రాల్ అయినా, రిటైర్ అయిన తర్వాత కూడా రావాల్సినటువంటి ఆ బకాయిల్ని ఇప్పుడు సంవత్సరం గడువు ముగుస్తున్నా సరే ఇప్పటి వరకు కూడా మరి వాళ్ళు చెల్లించలేదు. అదేవిధంగా మరి 11వ పీఆర్సీ ఏరియర్స్ని కూడా ఇప్పటివరకు చెల్లించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు మరి పరిపాలనలో ఉండి కూడా ఏ ఒక్క ఏరియర్ని కూడా ఈ రోజు వరకు ఏ ఉద్యోగుడు కానీ, ఉపాధ్యాయుడు కానీ, అదేవిధంగా పెన్షనర్ కానీ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మాకు రావాల్సిన డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు మరి మాకు ఇవ్వడానికే మరి ఇంకా జూన్ వరకు కూడా చెప్తున్నారు. రేపు కోడ్ వచ్చిన తర్వాత ఏ విధంగా చెల్లిస్తారని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మరి 6-7 నెలలు కాలయాపన జరిగింది పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి. మరి ఇప్పటికీ కూడా ఐఆర్ ప్రకటించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మరి విపరీతమైనటువంటి కాలయాపన చేస్తూ ఉంది. మరి వీటికి నిరసనగానే మరి మా ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈవేళ మేము నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియపరుచుకుంటూ మరి మెమరాండంను కూడా ఆర్డీఓ గారికి ఇవ్వడానికి మేము మరి సిద్ధపడుతున్నాం. అదేవిధంగా రేపు 15-16 తారీఖుల్లో మరి మధ్యాహ్న భోజన విరామ సమయంలో అన్ని తాలూకా కేంద్రాల్లో కూడా మరి లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ కూడా చేపట్టబోతున్నాం. మరి అప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకపోతే 17వ తారీఖున మరి వేల కొలది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షన్లతో మరి ధర్నా ప్రోగ్రాం కూడా చేయదలపెట్టాం తాలూకా స్థాయిలో. అదేవిధంగా 20వ తారీఖున మరి జిల్లా స్థాయిల్లో వేల కొలది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్లతో ధర్నా ప్రోగ్రాం నిర్వహించి మరి 27న మరి లక్షల కొలది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్లతో విజయవాడ ముట్టడికి కూడా చలో విజయవాడ ప్రోగ్రాం కూడా మరి మేము ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది. మరి ప్రభుత్వం దిగి రాకపోతే మటుకు అవసరమైతే మరిపు సమ్మెకు కూడా ఉద్యోగులందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం. ఇప్పటికన్నా సరే ప్రభుత్వం మరి కళ్ళు తెరిచి మరి ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగస్వాములే. మీరు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా 100% సక్సెస్ఫుల్ చేస్తూ మరి పేద ప్రజలకు అందించే విషయంలో ఉద్యోగులు ముందుండి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నటువంటి ఈ వ్యవస్థను పక్కన పెట్టడానికి మటుకు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం దిగొచ్చి బకాయిల్ని, అదేవిధంగా 12వ పీఆర్సీ తాలూకా ఐఆర్ని కూడా వెంటనే ప్రకటించాలని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం.